వైఎస్ జగన్ అంటే ఒక సమ్మోహనం. జగన్ ఎక్కడికి వెళితే అక్కడకు జన సముద్రం కదిలి వస్తుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మీద ప్రజాభిమానం వెల్లువెత్తుతూనే ఉంటుంది. అధికారం లేదన్న మాటే కానీ జగన్ ఎప్పుడూ జనం గుండెల్లోనే ఉంటారు. జగన్ అంటేనే జనం అని చెప్పటానికి నిన్న విజయవాడలో, ఈరోజు గుంటూరులో పోటెత్తిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనాభిమానం ఆయన్ను ముంచెత్తు. పదిహేనేళ్ల క్రితం ఓదార్పు యాత్ర చేసిన ఆ తరువాత ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్ పై ప్రజాభిమానం వెల్లువెత్తుతూనే ఉంటోంది. జగన్ పై ప్రజలకు అపారమైన నమ్మకం, ఆయనంటే ఒక భరోసా. ప్రజలంటే జగన్ కు ఎంతిష్టమో ఆయనంటే కూడా ప్రజలకు అంతే ఇష్టం. అలవి కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలకు ప్రజలు దూరంగానే ఉంటారు. అలాగే పాలక నేతలెవరూ ప్రజలకు దగ్గరగానూ ఉండరు. కానీ జగన్ పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన జనం మనిషి, జననేత. అందుకే విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్కు వెళ్లినప్పుడు కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. జగన్తో కరచాలనం చేయడానికి, సెల్ఫీ తీసుకోవడానికి, ఆయన ఫోటోలు తీసుకోవడానికి, జగన్ను దగ్గర నుంచి చూడడానికి వెల్లువెత్తి. చిన్నారి జగన్తో ఫోటో దిగడానికి తండ్రి వద్ద ఎలా మారం చేసిందో, చివరికి జగన్ తనను దగ్గరకు తీసుకున్నాక ఎంత సంబరపడిందో విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. మిర్చి రైతుల బాధలు స్వయంగా తెలుసుకోవడానికి గుంటూరు వెళ్లిన వైఎస్ జగన్ ను చూసేందుకు గుంటూరు నగరం మొత్తం కదలి వచ్చిందా అనే విధంగా జనం పోటెత్తారు. అసలు మిర్చి యార్డు దగ్గరకు వెళ్లేందుకు కూడా జగన్ కారు కదల్లేదు. రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. రోడ్డు పక్కనున్న భవనాలపై కూడా జనం కిక్కిరిసిపోయారు. చివరికి యార్డ్లో మిర్చి ఘాటును సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది పోటెత్తారు. రైతులతో మాట్లాడడానికి కూడా జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. సెల్ఫీలు, ఫోటోల గురించైతే చెప్పనే అక్కర్లేదు. అందుకే అనేది జగన్ అంటే ఒక సమ్మోహనం. జగన్ అంటే జనం, జనం అంటే జగన్.